వరంగల్ జిల్లాలో మామునూరు ఎయిర్పోర్టు మరి దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వము అంగీకరించిందనే విషయాన్ని సందర్భంగా మనయేస్తా ఉన్నాను. ఆదిలాబాద్లో డిఫెన్స్ ఎయిర్పోర్ట్ కూడా ప్రారంభించడం కోసం డిఫెన్స్ మినిస్ట్రీ కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అంగీకరించిన విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. ఈ రకంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు కొనసాగుతా ఉన్నాయి. మనకందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈరోజు దేశంలో 83 కోట్ల మంది ప్రజలకు మరి ప్రతి నెలకు 5 కేజీల చొప్పున ఉచిత బియ్యం ఇచ్చాను మనం చేస్తాను. పేద ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రంతో సహా 83 కోట్ల మంది ప్రజలకు ఉచిత బియ్యము అందిస్తున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు పేద ప్రజలకు సంబంధించి సంవత్సరానికి 5 లక్షల రూపాయల విలువైనటువంటి ఉచిత ఆరోగ్యము ఆయుష్మాన్ భారత్ పేరు మీద అందిస్తున్న విషయాన్ని మనం చేస్తున్నాను. 70 సంవత్సరాలు దాటినటువంటి పెద్దలందరూ కూడా సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఏ రకమైనటువంటి మరి నిబంధనలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షల రూపాయల ఆయుష్మాన్ భారత్ పథకం కింద కార్పొరేట్ హాస్పిటల్లో వైద్య సహాయం అందించేటువంటి దేశంలో తమకు నచ్చిన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునే విధంగా అందిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. గతంలో 2014లో 1300 కోట్ల రూపాయల ధాన్యం ఉంటే ఈరోజు 2300కు మించి ఈ యొక్క ఎంఎస్పి పెంచి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తూ ఉన్నాం, కాటన్ కొనుగోలు చేస్తూ ఉన్నాం. ఇటీవలనే మిర్చి కూడా కొనుగోలు చేయాలని చెప్పి కూడా నేను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి స్వయంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన హామీ ఇచ్చాడు. అంతేకాకుండా గతంలో ఎరువుల కొరత ఉండేది. ఈరోజు ఎరువుల కొరత లేకుండా ఏ రైతుకు ఎక్కడ కావాలన్నా కూడా ఎప్పుడు కావాలన్నా కూడా ఎంత కావాలన్నా కూడా ఈరోజు ఎరువుల సరఫరా చేస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు అనేక రకాలుగా ఈ యొక్క దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఈరోజు అనేక జిల్లాలలో జాతీయ రహదారులే ఈరోజు అభివృద్ధికి మరి మనకు సంకేతంగా కనిపిస్తూ ఉన్నాయి. అనేక జిల్లాలలో ఎక్కడ చూసినా కూడా జాతీయ రహదారుల అభివృద్ధి అద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో నేను తెలంగాణ ప్రజల తరఫున आदरणीय नितिन गडकरी जी को मैं तेलंगाना का जनता के ओर से मैं हृदय से धन्यवाद देना चाहता हूं. उनका नेतृत्व में तेलंगाना में लगभग 1,25,000 रुपए खर्च करके 33 डिस्ट्रिक्ट है तो उसमें 32 डिस्ट्रिक्ट्स को नेशनल हाईवेज के साथ डेवलप किया है. हमारा हैदराबाद से बॉम्बे जाने के लिए भी हो, हमारा हैदराबाद से वैजाग जाने के लिए भी हो, हमारा हैदराबाद से विजयवाड़ा जाने के लिए भी हो, हमारा हैदराबाद से नागपुर जाने के लिए भी हो, हैदराबाद से छत्तीसगढ़ जाने के लिए भी हो. कोई भी जिला हो, कोई भी प्रांत हो, ऐसा कोई जिला नहीं, कोई प्रांत नहीं, कोई डिस्ट्रिक्ट हेडक्वार्टर नहीं, उसी जिला को उसी स्टेट को हमारा हैदराबाद से हमारा तेलंगाना जिलों से कनेक्टिविटी नहीं है. सभी जिलों को नेशनल हाईवे से आपके नेतृत्व में मोदी जी के आदेश पर जो नेशनल हाईवे कनेक्ट किया है, मैं फिर एक बात आपको हमारे 4 करोड़ तेलंगाना जनता से मैं धन्यवाद देना चाहता हूं. मैं इसी शब्द के साथ फिर एक बात सुबह सुबह हमारे हरीश जी इधर ही मीटिंग लगाना, नितिन गडकरी जी इसी कागज नारायण बोल के एक डिमांड करके इस मीटिंग को आयोजन करने के लिए हमारे नरेश जी, हमारे हरीश जी, पायल शंकर जी, रामाराव जी डिमांड किया है. मैं इसके कारण आज मीटिंग इधर लगाया. सभी लोग इतना పెద్ద సంఖ్యలో మీరందరూ వచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. ఇంతకు ముందే బండి సంజయ్ గారు చెప్పారు, ఇన్ని వేల కోట్ల రూపాయలతో ఈరోజు నితిన్ గడ్కరీ గారు వస్తున్నప్పుడు మనము మంచి స్వాగతం పలకాలి. అందుకే భారత్ మాతాకి నితిన్ గడ్కరీ గారికి స్వాగతం అనాలి. స్వాగత్ హై, స్వాగత్ హై. नितिन गडकरी जी को, नितिन गडकरी जी को, नितिन गडकरी जी को भारत माता की.